మొన్నటి వరకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని నీటితో కలకల్లాడిన తుంగభద్ర డ్యాం ప్రస్తుతం రాళ్లు తేలి కనిపిస్తోంది. డ్యాంకు 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది. గేట్ ను రిపేర్ చేయాలంటే 60 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలి. ఈ నేపథ్యంలో నిండుగా ఉన్న డ్యాంలో నీటిని వృధాగా కిందకు వదిలేస్తున్నారు. దీంతో డ్యాం ఖాళీ అవుతోంది. 3 రాష్ట్రాలకు వరప్రధానిగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం నీళ్లు వృధాగా వెళ్లిపోతుంటే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి టీబీ డ్యాం నుంచి మా ప్రతినిధి సాయి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఈ డ్యామ్ కర్ణాటక రాష్ట్రానికే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు కూడా వరప్రదాయనిగా ఉంది. సాగు, తాగునీటితో పాటు జల విద్యుత్పాదన కూడా ఈ తుంగభద్ర డ్యాం ద్వారా కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యంలో నిండిన తరుణంలో 1633 అడుగుల సామర్థ్యం ఉన్న ఈ తుంగభద్ర డ్యాం ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 1633 అడుగులకు చేరుకుంది. 105 టీఎంసీలు కూడా పూర్తి సామర్థ్యానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్న మనం పరిస్థితి, ఇప్పుడు డ్యాం పూర్తి స్థాయికి అక్కడి వరకు నీరు వచ్చిన పరిస్థితి మనం గత 10 రోజుల కిందట చూసాము. అయితే డ్యామ్ కు ఉన్న 19వ నెంబర్ గేటు కొన్ని రోజుల కిందట తెగిపోయి వరదలో కొట్టుకుపోవడంతో ఇప్పుడు డ్యామ్ లో ఉన్న నీరంతా ఖాళీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నాము డ్యామ్ లో దిగి ఉన్న పరిస్థితి. డ్యామ్ లో పూర్తిగా ఆ స్థాయి వరకు ఉన్న నీళ్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయ్యి ఇప్పుడు రాళ్లు తేలిన పరిస్థితి కూడా మనం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది డ్యామ్ లో. ఎందుకంటే ఈ డ్యామ్ లో ఇంతవరకు 1633 అడుగులకు చేరుకున్న డ్యామ్ ఇప్పుడు 1600 కాదు 100 అడుగులకు దిగజారే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే రోజు 15 టీఎంసీలు దగ్గర 9 నుంచి 10 టీఎంసీలను ఇక్కడ దిగువకు వదిలే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ అయిన గేట్ 19వ నెంబర్ గేటును మరమ్మతులు చేయాలంటే నీటిని పూర్తిగా వదిలేయాలి ఈ డ్యామ్ నుంచి. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే 19వ నెంబర్ గేట్ నుంచి భారీగా నీటిని విడుదల అవ్వడమే కాకుండా మిగతా 33 గేట్ల ద్వారా కూడా దాదాపు రోజు 10 టీఎంసీల నీటిని వృధాగా వదిలేయాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. అందుకే డ్యామ్ ప్రస్తుతం 10 రోజుల కిందట నిండుగా కలకలలాడిన డ్యామ్ ఇప్పుడు బోసిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి కూడా జల వరప్రదాయనిగా ఉన్నటువంటి ఈ తుంగభద్ర డ్యాం ఎన్నో అంటే ఇప్పుడు రబీకి, ఖరీఫ్కి డోకా లేదు, ఇటు సాగుకు తాగునీటికి డోకా లేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు 19వ నెంబర్ గేట్ పాడయి వరదలో కొట్టుకుపోయిన తరుణంలో ఇప్పుడు డ్యామ్ లో నీళ్ళన్ని ఖాళీ చేయాల్సిన దుస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇప్పుడు చూస్తున్నాము డ్యామ్ లో ఈ బ్యాక్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి, రాళ్లు తేలింది. ప్రస్తుతం ఇంకా కొన్ని టీఎంసీలు దాదాపు 60 టీఎంసీల నీటిని బయటికి వదిలేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే డ్యామ్ 19వ నెంబర్ గేటును రిపేర్ చేయాలంటే మొత్తం 60 టీఎంసీల నీటిని కిందికి వదిలితే గానీ దాన్ని మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మొత్తం డ్యామ్ లో నీళ్ళన్నీ ఖాళీ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా కొంచెం బాధపడే అంశం ఇది. ఎందుకంటే 3 రాష్ట్రాలకు వరప్రదాయనిగా ఉన్నటువంటి ఈ తుంగభద్ర డ్యామ్ ఈసారి మొత్తం డ్యామ్ పూర్తిగా నిండింది అనుకుంటున్న సంతోషమైన తరుణంలో ఇప్పుడు ఈ సంఘటన చోటు చేసుకోవడం కూడా ఇటు 3 రాష్ట్రాల ప్రజలకు, రైతులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ తుంగభద్ర డ్యామ్ కింద 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ 12 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, తుంగభద్ర నుంచి. కర్ణాటకలో ఉన్న